అందరికి ప్రైజ్లో చాలా సంతోషం. వర్షం పడుతుంది కానీ అందరూ వచ్చారు పోయిన వారం. కానీ దేవుడు మీ అందరిని దీవించుగా ఆమె, మనందరిని దీవించుగా ఆమె. సో చాలా సంతోషం. ఆయన సన్నిధిని వెతుక్కుంటా వర్షం పడిన ప్రియులరా మనకు ఆల్మోస్ట్ పోయిన వారం నుండి ఈ రోజు వరకు రెగ్యులర్గా పడతానే ఉంది. కానీ మీరందరూ ప్రతాప్ను మెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ విశాల బజార్ అంత దాటి ఆయన రావడం, నేను ప్రతాప్ ఇంటికి చాలా దూరం ఉంది కానీ ఆయన రావడం చాలా సంతోషం. గాడ్ బ్లెస్ ప్రతాప్. మనకు ఐ థింక్ 9 o'clock వినోద్ రోజు కానీ జాయిన్ అవుతాడు. ఆయన వర్షం పడ్డా ఆయన చెప్పాడు, మేము ఎంత దూరం ఉన్నా కానీ మేము ప్రతి వారం వస్తాం బ్రదర్, మంచిగా అనిపించింది. దేవుడిని ప్రేమించే వారికి తప్పకుండా ఆయన బహుమానించారు కదా రాయడం. సో మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరంట పరమరా ప్రభు కదా ప్రియులరా. బైబిల్ ఒక వాక్యం ఏముందంటే హీబ్రూస్ 11వ అధ్యాయం 6వ వచనము, దేవుడు ఉన్నాడనియు ఆయన వెనుక వారికి ఆయన ప్రతిఫలము అనుగ్రహించువాడని నమ్మవలను కదా. 11:6 ఒకసారి చూసుకుందామండి. హీబ్రూస్ చాప్టర్ 11:6 ఏముంది? విశ్వాసం లేకుండా దేవునికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట సాధ్యము. వినండి ప్రియులరా, దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ప్రియులరా గమనించండి, దేవుని యొద్దకు వచ్చువారు ఏమని ఎట్లా రావాలంటమ్మా? ఆయన ఉన్నాడనియు, ఆయనను వెతికి ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన ఆశీర్వాదించేవాడనియు కదా, ప్రతిఫలం ఇచ్చేవాడనియు మనం నమ్మి రావాలంట కదా సునీత గారు. ఎవరో బలవంతం చేస్తే మనం వస్తామా? రాము. లేకుంటే మనకి ఏదైనా ఆర్థికంగా సాయం వస్తుందని మనం వస్తామా? కాదు కదా ప్రియులరా. మనం ఆయన సన్నిధికి ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించి ఆయన గణపరచడానికి మనం వస్తాం. కాబట్టి దేవుడు తప్పకుండా అలాంటి వారికి ప్రతిఫలం ఇస్తారు. ఈరోజు మన బైబిల్ స్టడీలకు మనము బయలుదేరడం ప్రియులరా. మనము ఎంటర్ అవుతాం. ధన్యుడు ఎవరు? ధన్యులు. పోయిన వారం ఏం నేర్చుకున్నాము? యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు కదా ప్రియులరా. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం లేదు. ఈ మనుషులు, ఈ రాజులు వీళ్ళు మనల్ని సృష్టించారు. ఎవరు సృష్టించారు? ప్రేమ మనల్ని దేవుడు ప్రభు. కాబట్టి మనం ఎవరిని ఆధారపడాలా? ఆకాష్ దేవుని మీద కదా ప్రతాప్. సో మనం మనుషుల మీద వాళ్ళు చేయలేదు, మాకేం సాయం చేయలేదు అని వాళ్ళ మీద మనం బాధపడి ఏడవడం కంటే వాళ్ళు ఎందుకు చేయాలా? మనం చేసుకున్నామా? మాట్లాడుతున్నాం. మనం వేరొకరిని బ్రెయిన్ చేయక ముందు మనం పరీక్షించుకొని వాళ్ళు నాకు చేయలేదు, నాకు ఎవరు సహాయపడలేదు అన్నప్పుడు మనం ఎవరు సహాయపడ్డాము కదా. కాబట్టి మనం మనుషుల మీద ఏ పడకూడదు? ఆధారపడకూడదు. మనుషులను నమ్ముకోకూడదు. అట్లనే మనం మనుషులతో మాట్లాడకూడదని గొడవ పడాలని కాదు పిల్లరా. కాకపోతే మనం సృష్టించింది దేవుడు కాబట్టి మనుషుల మీద మనం ఆధారపడలేకూడదు. ఏదైనా కష్టం వచ్చినా కదా లేదా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆయన నాకు ఇస్తాడు, ఆయన తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు అని మనం విశ్వసించినప్పుడు పదేమ గారు దేవుడు దానికి మనకు అనుగ్రహిస్తాడు. పోయినసారి మనం నేర్చుకున్నాం మనుషుల మీద ఆధారం. ఒకవేళ మనుషుల మీద ఆధారపడే నరుడు ఎవరంట? శాపగ్రస్తుడు. చూద్దామా? పోయినసారి నేర్చుకున్నా, అది నేను చెప్పలేదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం అండి. ఒకవేళ మనం మనుషులకు ఆధారపడి మనుషుల మీద మనం విశ్వాసం ఉంచి వాళ్ళనే మనము ఆధారపడితే ఏం జరుగుతుందంటే ప్రియులరా, ఇర్మియా గ్రంథము అందరూ తీస్తే నేను చదువుతాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17th chapter 5th verse 5వ వచనం నేను చదువుతాను. అందరూ గమనించండి ప్రియులరా. ఏమందంటే ఇక్కడ యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అండర్లైన్ చేసుకోండి ప్రియులరా, వాక్యం చాలా ముఖ్యము. ఏమని సెలవిచ్చుచున్నాడు? నరులను ఆశ్రయించి
శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు ఎవరంట? శాపగ్రస్తుడు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రియులారా, మనము నరుని ఆశ్రయించినప్పుడు మనము దేవుడి మీద మన విశ్వాసం ఉండదు కదా. మనం అప్పుడు ఏం చేస్తాము? ఈయననే నాకు సాయం చేస్తాడు, ఈమెనే నాకు సాయం చేస్తుంది, వీళ్ళు చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని మనం ఆధారపడ్డప్పుడు మనం ఎవరిని ధృవీకరించినట్టంట? దేవుడిని ధృవీకరించినట్టు. అందుకే ఇక్కడ ఎంత చక్కగా రాయబడింది కదా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయం యెహోవా మీద నుండి తొలగించువాడు ఎవరంట? శాపగ్రస్తుడు. సో కాబట్టి పిల్లల మనం నరులను ఆశ్రయించకూడదు, మన ప్రభునే ఆశ్రయించాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి ఆయన ఉత్తముడని రుచి చూచి ఎరిగి తర్వాత ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడని కీర్తనల గ్రంథం 34 అధ్యాయంలో రాయండి. సో ఇప్పటివరకు మనం 4 ధన్యతల గురించి చదువు. మొదటి ధన్యత ఎవరంట? చెడు సహవాసం చేయకుండా దేవుని వాక్యమును దివారాత్రములు ధ్యానించు దాని ప్రకారం జీవించు వాళ్ళకి ఎవరంటమా? కాబట్టి నో బ్యాడ్ కంపెనీ, నో బ్యాడ్ ఫ్రెండ్షిప్, అదే సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి. ఇవి 2 కలిపితేనే వాళ్ళు ధన్యులు. నాకు బ్యాడ్ ఫ్రెండ్స్ లేరు అని చెప్పి అదే సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించలేదనుకో ధన్యులమా? కాదు. అది మానుకోవాలా, ఇది చెయ్యాలి, వాళ్ళు ధన్యులు. ఓకే అక్క? సో బ్యాడ్ కంపెనీ, మన చుట్టాలైన మన రిలేటివ్స్ వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతుంటారు, ఎప్పుడు అబద్ధాలు చెప్తుంటారు, మోసాలు చేస్తుంటారు, దొంగతనం చేస్తుంటారు, వేరే సాక్షులు చెప్తుంటారు, వీళ్ళు కొద్దిగా డేంజర్ అనుకుంటే పిల్లలు నేను చెప్తున్నాను, వాళ్ళని మనం కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిదే. వాళ్ళతో సహవాసం ఉండకుండా ఉండడమే మంచిదే. వాళ్ళతో మనం ఉండి వాళ్ళ అలవాట్లు నేర్చుకుని మనం ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్న దేవుడి సత్యాన్ని, ఆ క్వాలిటీ మనం పోగొట్టుకోవడం మనకు మంచిది కాదు. అందుకని మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉంటే మనం దాన్ని. రెండవది మనం నేర్చుకున్నది ఏంటంటే తన అతిక్రమములకు పరిహారం ఉంది, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు. అంటే రెండోది మనం ఏం నేర్చుకున్నాము? మన పాపాలు మనం ఒప్పుకోవాలా, మనం ఏదైనా తప్పు చేసినాము అన్నప్పుడు మనమే పశ్చాత్తాపడాలా. ఎదుటి వ్యక్తి పశ్చాత్తాపడ్డా లేదో అనవసరం, నేను పశ్చాత్తాపడ్డా లేదనేది మనకు ముఖ్యం. దేవుడు ఎక్కడన్నా వేరేటోళ్ళు పశ్చాత్తాపడ్డారా లేదా మీరు కనుక్కోండి అని చెప్పాడు. ఎక్కడన్నా ఎవరు పశ్చాత్తాపడాలా? నేను కదా. నేను పశ్చాత్తాపడాలా. నేను ఎవరైనా తప్పు మాట్లాడానా, నేను ఎలాగైనా తప్పుగా ప్రవర్తించానా, వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలాగైనా వాళ్ళని సరిగ్గా చూసుకోలేదా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమైనా పొరపాటున ఏమైనా తప్పుగా మాట్లాడానా, వాళ్ళకి నేను ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఉండానా, అక్కడికి వెళ్ళాల్సింది అయ్యో నేను వెళ్ళలేదా, అది తప్పు అనిపించినప్పుడు పశ్చాత్తాపడి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంట? క్షమాపణ అడగాలి. బ్రదర్, సిస్టర్, దయచేసి నన్ను క్షమించండి అని అడిగిన వాడు తక్కువ అవుతాడా? దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? తగ్గించుకుని క్షమాపణ అడిగిన వాళ్ళు, చెప్పించుకున్న వాళ్ళు కాదు. అయినంత వరకు మనము ఎవరైనా మనకు సారీ చెప్పినప్పుడు అయ్యో నేను ఏ పార్టీ వాడను అని అన్నప్పుడు అప్పుడు దాన్ని కాంపన్సేట్ అవుతుంది. మనం నాకు సారీ చెప్పాడు అని మనం గర్విస్తామా? నో కదా. అట్లా అనుకోద్దు. అమ్మ అట్లా అనొద్దమ్మా, నేను ఏ పార్టీ వాడను, నేను ఏ పార్టీ దాన్ని మీరు అలా అనొద్దు, నన్ను క్షమించని అన్నప్పుడు అప్పుడు దేవుడు దాన్ని కాంపన్సేట్ చేస్తాడు. వాళ్ళు వచ్చినారు, నేను కొంతమంది అంటుంటారు వాళ్ళు వచ్చి నాకు కాలు మీద పడ్డారు, అట్లయితే మనం చెప్పుకుంటామా? కాలు మీద పడ్డది పెద్ద గ్రేట్నెస్ కదా. వాళ్ళు నాకు కాలు మీద పడ్డారు అని మనం చెప్పుకోవచ్చు. ఒకరు పడ్డా కానీ మనం ఫస్ట్ వాళ్ళని లేపాలి. అక్కడ మనం చేయకూడదురా బాబు, మనం నరులము, మన మనుషులు వేరుల కాళ్ళు పట్టుకోకూడదని మనం వాళ్ళకి చెప్పాలి కదా పిల్లలు. అలా చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు నా కాలు మీద పడ్డారని చెప్పి మనం దాన్ని అందరూ చెప్పుకుంటూ పోయి ఉంటే అది మనకు ఆశీర్వాదము రాదు. సో రెండోది గుర్తుపెట్టుకున్న పిల్లల, తగ్గించుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగిన వాళ్ళందరూ ధన్యులు. చెప్పించుకున్న వాళ్ళు అసలు కానే కాదు. ఆ వ్యక్తి తప్పు చేసినా రండి మా వీళ్ళు త్వరగానే వచ్చారు, వాళ్ళని ప్లీజ్ కాదు.
వెరీ హ్యాపీ టు సీ యూ. సో రెండోది ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడి మన భార్య కావచ్చు కదా దేవుడా, మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, లేకపోతే మన చుట్టాలు కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, ఓకే, ఏదైనా మనం తప్పు చేసినాం, మేము వాళ్ళని మనం సరిగ్గా చూసుకోలేదు, వాళ్ళు మన ఒంటికి వచ్చినప్పుడు వాళ్ళు సరిగ్గా మనం పలకరించలేదు అని ఏదైనా మనం కొద్దిగా అనిపించినట్లు దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు ప్రియులారా. ఈ మనస్సాక్షి దేవుడు పెట్టిన దీపం అంట. మనస్సాక్షి ఏంటంటే దేవుడు పెట్టిన, అది ఆర్పకూడదు. దాన్ని మనం ప్రియులరా, we should not fight with our conscience. మనస్సాక్షి, there is only one indication in our life అండి, మనం కరెక్టా రాంగా అనేది ఆ మనస్సాక్షి ఒక్కటే మనకు సిగ్నల్ ఇస్తుందంట. అది మనం చదువుకున్నాం అనుకోండి ప్రియులరా, ఇంకా మనం ఎంత పాపం చేసినా, ఎంత చెడు పనులు చేసినా ప్రియులరా, మన మనస్సాక్షిని మనకు వార్నింగ్ ఇయ్యదు. నేను ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, ఒకసారి ఒక పైలట్ ఓకే ప్యాసింజర్స్ ప్లేన్, మేబీ 200 మెంబర్స్ ఉన్నారంట రాయలమ్మ. సో ఆ ప్లేన్ వాళ్ళు ఆయన ఎగురుకుంటూ కొద్దిగా యవనస్తుడు, కొద్దిగా చిలిపి పనులు చేసే వ్యక్తి, ఆయన ఏం చేసిందంటే ఆ ఏరోప్లేన్ ని కొండల మధ్య నుంచి తీసుకెళ్దామని చెప్పేసి ఆయన వెళ్లాల్సిన హైట్ కంటే చాలా హైట్ తక్కువ వచ్చి ఆ కొండ నుంచి పైకి దిగేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసిండు. ఆయన అనుకున్నట్టు కంట్రోల్ కాలేదు, అది లాస్ట్ క్రాష్ అయింది. అది క్రాష్ కాకముందు ఏరోప్లేన్ లో బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుంది అంటే, మనము ఎంత హైట్ లో ఎగరాలో ఆ హైట్ లో ఎగరకుంటే చెప్తుంది, నువ్వు చాలా లోగా చాలా తక్కువ హైట్ లో ఎగురుతున్నావు, మంచిది కాదు, ఏదైనా కావచ్చు, హైట్ లో ఎగురు అని చెప్తుంది. లేదా ఏదైనా కొండ ఎదురుగా వచ్చిందనుకోండి, ఇది ఈ బ్లాక్ బాక్స్ వార్నింగ్ ఇస్తుంది అనమాట. దానికి ఆల్రెడీ సిగ్నల్స్ ఇచ్చింటారు, వాళ్ళు పెట్టుంటారు. కాబట్టి నువ్వు చాలా లోలో ఉన్నావు, కొండ ఎదురుగా వస్తుంది, ప్లీజ్ డూ దాట్ అని చెప్తుంటది. ఈయన ఏం చేశాడు, ఆ బ్లాక్ బాక్స్ చెప్తున్నా కానీ వినకుండా లాస్ట్ అందరు చనిపోయారు ప్రియురా. చివరికి వాళ్ళు ఆ ఫస్ట్ ఫ్లైట్ యాక్సిడెంట్ అయిన వెంటనే చూసేది ఆ బ్లాక్ బాక్స్ వెతుకుతారు. ఆ బ్లాక్ బాక్స్ ఎలాంటిదంటే పదే పదరు ఎంత ఏరోప్లేన్ కాలని అది మాత్రం లోపల పెట్టుంటారు. కాదు ఎంత నీళ్ళలో మునిగినా అది దానికి ఏం కాదు, దాంట్లో డేటా ఉంటుంది. ఎందుకు తర్వాత అది బ్లాక్ బాక్స్ తీసి ఎందుకు యాక్సిడెంట్ అయింది అని చూస్తే he was flying very low. He was flying almost mountains, కొండలకు దగ్గరలో ఫ్లై చేస్తున్నాడు. ఎంత చెప్పినా కానీ ఆయన ఆ యొక్క బ్లాక్ బాక్స్ తినలేదు. అప్పుడు తెలిసింది పైలట్ తప్పు. అలా మనస్సాక్షి అలాంటిది. వద్దమ్మా అలా మాట్లాడద్దు, వద్దమ్మా అలా చేయొద్దు బాబు, అలా ప్రవర్తించొద్దు, అలా తీసుకోవద్దు, అలా మాట్లాడితే అబద్ధం చెప్పొద్దు, వద్దు, ఇది తప్పు, ఇది వాక్య ప్రకారం కరెక్ట్ కాదు అని మన మనస్సాక్షి మనం గర్దించినప్పుడు మనం దాని మాట వినలేదనుకోండి ప్రియురా, ఏం జరుగుతుంది తెలుసా, చివరికి మన మనస్సాక్షి చనిపోతుంది. ఇంకా మనం వ్యభిచారం చేసినా, దొంగతనం చేసినా, ఏ పాపం చేసినా మన మనస్సాక్షి మనం గర్దించదు. వీఆర్ గాన్ కేస్. ఆ స్టేజ్ మనకు రాకూడదండి. ఒక్కసారి కుష్ఠరోగం వచ్చిందనుకోండి, ఇక్కడ తెల్ల ప్యాచ్ వస్తుంది, తెల్ల మచ్చ వస్తుంది. ఆ మచ్చ మీద నువ్వు పిన్ను పెట్టి కూర్చున్నా, బ్లేడ్ పెట్టి కట్ చేసినా వీళ్ళకు పెద్దగా నొప్పి అనిపించదు. కారణం ఏంటి తెలుసు పిల్లలా, ఆడ స్కిన్ డెడ్. దట్ స్కిన్ ఇస్ ఆల్మోస్ట్ డెడ్. అది కుష్ఠరోగం. చాలాసార్లు నేను విన్నాను, ఈ కుష్ఠరోగం ఉన్న వాళ్లకు స్పర్శ ఉండదంట. ఎలకలు వచ్చి వాళ్ళ ఈ వేలు బొట్టల వేలు కొట్టుకొని తిరిగిపోయినా కానీ వాళ్ళకి తెలియదంట. తర్వాత చూస్తే బ్లీడ్ అవుతా ఉంటాయంట. ఆ స్థితికి మన మనస్సాక్షి రాకూడదు. ఏమైనా తప్పు అనిపిస్తే తక్షణమే క్షమాపణ అడగాల, పశ్చాత్తాపడాలా. ఎందుకంటే రేపు మనం దేవుని ముందు నిలబడాలి సదా. అందుకే మనం ఈ మందిరానికి ఎందుకు వస్తామంటే ఇలాంటివి నేర్చుకోవడానికి. మనం ఇంట్లో ఉంటే ఇవి నేర్చుకోగలుగుతామా? మూడవది, పోయిన వారం మనం దానికన్నా ముందు వారం నేర్చుకున్నది ఏంటంటమ్మా, ఎవరు ధన్యులు అంట. ఫస్ట్ ఎవరు ధన్యులు కానీ those who don't have a bad company but always meditate the word of God, they are blessed. చెడు సహవాసం లేకుండా దేవుని వాక్యంలో ధ్యానించువారు ధన్యులని దేవుని వాక్యంలో రాయబడింది. రెండవది, మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపం నుండి వాటిని ఒప్పుకుని వారు ధన్యులు. పశ్చాత్తాపడి ఇంట్లో కూర్చుంటాం, అయిపోతుందా? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ
నెక్స్ట్ సండేనో లేకపోతే నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్లో మనం కలిసామా, అమ్మ సారీ బ్రదర్ సారీ క్షమాపణ. అలాంటి వాడు చాలా చాలా ధన్యుడు. పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు, పశ్చాత్తాపడి క్షమాపణ అడిగాడు, దేవుడు క్షమించాడు. యూదా తప్పు చేసిన పశ్చాత్తాపడ్డాడు కానీ వెళ్ళి దేవుడి దగ్గర క్షమాపణ అడగలేదు. లాస్ట్కి చెడ్డ మనస్సాక్షి వచ్చి ఆయన రేపించిన ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియుల. ఓకే, మూడవది ప్రియుల మనం నేర్చుకున్నది ఏంటంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు. మనకున్న ఆస్తి అంతా బీదలకు ఏమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మనకున్న దాంట్లో కొద్దిగా ఒక నెలకు ఇంత పోయిసారి నేను చెప్పాను కదా, సిగ్నల్స్ దగ్గర లేకపోతే మన చర్చిలో చాలా బీదోళ్ళు ఎవరైనా ఉంటే, మన సర్కిల్లో ఎవరైనా చాలా కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు మనం వాళ్ళు ఆర్థికంగా సాయం చేయాలి. ఈరోజు డబ్బు లేకుండా ఏదైనా చేయలేదు. ఆ చిన్న వాచ్మెన్ ఒక పని చెప్పినా పైసలు అడుగుతాడు కదా ప్రియుల. సో మనకు దేవుడు ఆర్థికంగా సాయం చేస్తున్నాడు కాబట్టి దాంట్లో కొద్దిగా తీసుకుని ఎస్ బ్రదర్ ఎస్ సిస్టర్ అమ్మ ఇది పెట్టుకోండి, ఇది మీరు వాడుకోండి, ఇదో మీ మెడికల్ ట్రీట్మెంట్ వాడుకోండి, ఇది మీ కష్టాల్లో ఉంటారు అన్నవాళ్ళు వాళ్ళు చాలా ధన్యులు. రేపు దేవుడు వాళ్ళకు లక్షల కోట్లలో ఇస్తాడు ప్రియుల కదా. మనం ఇచ్చింది 1000, 2000, 3000, 5000, 10,000. దేవుడు మనకి ఎంత ఇస్తాడు? లక్షలలో కోట్లలో ఇస్తాడు. బీదలు ఎప్పుడు మీతో ఉంటారు అని యేసు ప్రభు చెప్పాడు. ఒక స్త్రీ తెచ్చి సెంట్ బాటిల్ యేసుక్రీస్తు కాళ్ళ మీద పోసి ఆమె వెంట్రుకలతో తుడిచిందంటండి. అప్పుడు అక్కడ యూదా అక్కడనే ఉన్నాడు. ఎందుకు ప్రభు ఈ పైసలు వేస్ట్? ఆ సెంట్ బాటిల్ 300 దినారాలు. ఆ రోజుల్లో ఒక రోజుకు 1 దినారం వేజెస్ వాళ్ళ కూలి రాయలమ్మ, రోజుకు 1 దినారం. 365 రోజులలో సాటర్డేస్ హాలిడేస్ అన్ని పోతే 300. సో ఆమె సంవత్సరం అంతా సంపాదించింది. ఆ సెంట్ బాటిల్ ఆ రోజులలో వాళ్ళ పెళ్ళైన వెంటనే భర్త గిఫ్ట్ ఇచ్చేవాళ్ళంట. ఆ సెంట్ బాటిల్ కొనుక్కొని ఆ సెంట్ బాటిల్ తెచ్చి యేసుప్రభు కాళ్ళ పోసి వెంట్రుకలతో తుడుస్తుంటే యూదా కోపం వచ్చింది. ఎందుకు ఇవో వేస్ట్ చేస్తుంది? ఆ పైసలు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదంటే అప్పుడు యేసుప్రభు అంట, బీదలు ఎప్పుడు మీతోనే. ఆమె నాకు ఏదో చేస్తుంది చెయ్యనివయ్యా, వై ఆర్ యు జెలస్ అంటే పోయిసారి చేసుకుంటే తెలుసా ప్రియులా, మనం దేవుడికి చేసేది దేవుడికి చెయ్యాలా, బీదలకు చేసేది బీదలకు చెయ్యాలా. మనం దేవుడికి తీసుకెళ్లి బీదలకు ఇవ్వకూడదు, బీదలకు తెచ్చి దేవుడికి ఇవ్వకూడదు. దేవుడి కానుక దేవుడే. మన దశం భాగమే. మన కృతజ్ఞత కానుక బర్త్డే అయిందా, పెళ్లి రోజు అయిందా, లేకపోతే ఇల్లు కొన్నామా, ఒక కారు కొన్నామా, ఎగ్జాంపుల్ కృతజ్ఞతగా దేవా నీ సేవకుడికి కానుక అది దేవుడే. కానీ బీదలదే. యేసుప్రభు అంటాడు, ఆయన నా కాలు తుడుచులు చేయనివయ్యా, 300 దినాలే కదా, చేయని. బీదలు మీకు అంత ప్రేమ ఉంటే బీదలు ఎప్పుడు మీతో ఉంటారు. అమెరికాలో బీదలు ఉన్నారు, ఒక బోర్డు పట్టుకుంటారు, హోమ్లెస్ 0. నేను ఎక్కడ చదువుతున్నాను 0.7 ఎంతో బీదలంట. వాళ్ళు జస్ట్ బోర్డు పెట్టుకుంటారు, ఇంటికి కడుక్కోరండి. ఒక స్ట్రీట్ నిలబడతారు, ఒక స్ట్రీట్ నిలబడి ఆయన హోమ్లెస్ ప్లీజ్ హెల్ప్ మీ. సో చాలా మంది ఎల్పీతో $1, $5, $10 ఇస్తారు ప్రియుల. బీదలు అంతలెక్క ఉన్నారు, బీదలు ఎప్పుడూ ఉంటారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఏం చెప్పాడు? మీ కోత పంట కోసిన తర్వాత కింద రాలిన గింజలు ఏరుకోవద్దు, అనాథలకు, బీదలకు, విధవరాలకు వదలండి. మీరు వెళ్ళిపోండి, మీరు పోసుకునే ఆ కింద పడ్డే డోంట్ అగైన్ పిక్ ఇట్ అప్. యు లివ్ ఇట్ టు ద పువర్ విడోస్. వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. బీదలను కనికరించువారు ఎవరికి అప్పించినట్టు? యెహోవాకు అప్పించిన వారు. మీరు వాళ్ళకి చేశారు కాబట్టి అది నాకు చేశాను. సో కాబట్టి పిల్లరా, అయినంత వరకు మనందరం ఈవెన్ ఎవరస్తులు రిక్కి, ప్రిన్సీ, అని ఈ చిన్న పిల్లలు మనకి ఎప్పుడన్నా ఎవరు మన మమ్మీ డాడీ ఏమైనా పాకెట్ పైసలు ఉంటే మన సర్కిల్ ఎవరైనా ఆడుకుంటారు కనపడితే వేద్దాం, 50 రూపీస్ వేద్దాం, 100 రూపీస్ వేద్దాం, చిన్న పిల్లలతో సహా. ఇట్ విల్ బి వండర్ఫుల్. పేరెంట్స్ గా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఈ బిడ్డ దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రియురా, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషులను ఆధారపడకూడదు, వాళ్ళే ఇస్తారు, వీళ్ళే సాయం చేస్తారు అని ఆధారపడకూడదు.
దేవుడు ఏలియాకు కాకుల ద్వారా మాంసంలో రొట్టెని పంపించాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది శిల్పమన్నాడు, కాకులను ఆపేశాడు. ఎందుకు? ఇంకా ఏలియా దేవుడి మీద విశ్వాసం పోగొట్టి కాకుల వైపు చూస్తుంటాడు. ఇప్పుడు ఇంకా ఎందుకు కాకు రాలేదే, ఇంకా మాంసం తేలేదే. సో టోటల్ గా ఒక్కడి మీద మనుషుల మీద ఆధారపడదు, మన ఆధారం అంతా దేవుడే. ఈ రోజు మనం నేర్చుకునే సత్యం ఏంటి తెలుసా ప్రియులారా? ధన్యులనే మాట 4 అయిపోయింది, ఇప్పుడు 5వది మనం నేర్చుకుందాం. కీర్తనల గ్రంథంలో బుక్ ఆఫ్ సామ్స్ 65 చాలా ముఖ్యం ప్రియులారా. ఈరోజు వాక్యం, ఎవరు ధన్యులు? హూ ఆర్ ద బ్లెస్డ్? 65వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, అందరు వినండి. తెలుగు నేను చదువుతాను, వినండి. 65వ అధ్యాయము 4వ వచనం ఏమనుంది ప్రియులరా? నేను చదువుతాను, వినండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చదువుతున్న ఇంగ్లీష్ లో. Blessed is the man whom thou choosest and causest to approach unto thee, that he may dwell in thy courts. He shall be satisfied with the goodness of thy house. Okay, so goodness of thy house, in your courts, నీ ఆవరణములో, నీ మందిరములో, నీ సేవ చేసేవారు, నీ సన్నిధిలో సమయం గడిపే వాళ్ళంతా ఎవరంట? ధన్యులు. దేవుడు సన్నిధిని ప్రేమించేవాడు మరియమ్మ గారు చాలా ధన్యులంట. ఎక్స్క్యూజెస్ చెప్పేవాడు కాదు, సాకులు చెప్పేవాడు కాదు కదా పిల్లరా? కారణం ఏంటి? నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఎవరినైతే ఏర్పరచుకుంటావో ప్రభువా, వాళ్ళు చాలా ధన్యులు ప్రభువా. నేను చెప్పట్లే, దేవుడు వాక్యం చెప్తుంది. అంటే దేవుడు సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చే వాళ్ళంతా ధన్యులు. రావడం వల్ల మనకి ఏంటి లాభం రాయలమ్మా? రావడం వల్ల కనీసం ఆ 2 గంటలు, ఆ 3 గంటలు కనీసం దేవుడి సన్నిధిలో కూర్చొని ఏ పాపానికి మనం చోటు ఇవ్వకుండా, ఏ టీవీకో, ఏ సినిమాకో, ఏ వాటికి కాకుండా కనీసం పాటలు పాడుకుంటూ దేవుని వాక్యం వినుకుంటూ ఆరాధించుకునే అవకాశాన్ని మనకు దేవుడు, అందుకని ఆయన సన్నిధికి రావాలి కదా అనుష? దేవుడు సన్నిధికి వస్తే మనం నేర్చుకోగలుగుతాం. ఎన్ని మర్వాలు నేర్చుకున్నామండి పాస్ట్ 20 years నుంచి. మన అలవాలు ఎన్ని, ప్రతి గురువారం ప్రతి ఆదివారం ఎన్ని వాక్యాలు నేర్చుకున్నాం. ఇవన్నీ మనం ఇంట్లో కూర్చుంటే మనకి తెలిసేవా? ఆ పరలోకము, ఆ నిత్య జీవము, అక్కడ దేవదూతలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, 3వ ఆకాశము, పరదేశి, పాతాళము, ఇవన్నీ మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇవన్నీ మనం ఇంట్లో కూర్చుంటే మనకు తెలిసేదా? మనం బైబిల్ చదవడం మంచిదే కదానికి, కానీ మనం బైబిల్ చదివింది మన దేవుని సేవకుడు దాన్ని వివరించినప్పుడు ఇంకా చాలా మనకు అర్థమవుతుంది. ఒక ఆయన నపుంసకుడు, అపోస్తల కార్యంలో ఆయన యెషయా గ్రంథం చదువుతా ఉంటాడు. ఫిలిప్పు ఆయన దగ్గరికి వస్తాడు. వచ్చి నువ్వు చదివేది నీకు అర్థమవుతుందా అంటే ఆయన అంటాడయ్యా, నాకు దాన్ని ఎవరన్నా వివరించకుంటే, ఎక్స్ప్లెయిన్ చేయకుండా నాకు ఎట్లా అర్థమవుతుందయ్యా? అప్పుడు ఫిలిప్పు ఆయనతో పాటు రథంలో కూర్చొని అక్కడ ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా అక్కడి నుంచి ఆయన ప్రసంగం చేసి బ్యాప్టిజం వరకు చెప్పాడండి. వాళ్ళు వెళ్తున్నప్పుడు నీళ్ళు కనపడ్డాయంట. చూడండి, ఆ ఫిలిప్ ఆయనతో కూర్చొని చెప్పి ఫస్ట్ టైం వాక్యం విన్నాడు. అయ్యా, నీళ్ళు కనపడ్డాయి కదా, నాకు బ్యాప్టిజం తీసి ఇవ్వడానికి నీకేమన్నా తొందరనా? నాకేం ప్రాబ్లం లేదు బాబా, నువ్వు తీసుకుంటావు అంటే నేను ఇస్తానని చెప్పి ఇద్దరుగా బాప్తిజం ఇచ్చాడంట. బాప్తిజం ఇచ్చిన వెంటనే ఫిలిప్ కనపడలేదంట. ఆయనకు డిసపియర్ అయిపోయాడు. ఆయన మొత్తం తిరిగి చూస్తుంటే ఎక్కడ కనపట్లేదు. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. వివరించేవాడు కావాలి. దేవుని వాక్యం గట్టిగా అరిచి హీలింగ్స్, మెరకల్స్ అవి కాదు మనకు.
దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు కావాలి కదా. సో మనం ఇక్కడ దేవుని వాక్యం నీ ఆవరణంలో ప్రభువా నీ సన్నిధిలో ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళు ధన్యులు. సో మనము ఈ దేవుని ఇప్పుడు మనకు సొంత బిల్డింగ్ లేదు కదా. ఇప్పుడు మనకి ఇదే మందిరం, ఇదే దేవుని ఆవరణ, ఇదే దేవుని సన్నిధి. అందుకే మేము ఏ సోఫాలు ఇలాంటి ఏం కొనలేదండి, ఎప్పుడు ఎంపీ ఖాళీ పెడతాం. కారణం ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళంతా కూర్చోవాలా, దేవుడిని స్తుతించాలా, ప్రార్థించుకోవాలా. చాలా మంది వచ్చి అప్పుడప్పుడు దేవుడిని కౌన్సిలింగ్ చేసుకుంటాం, వాళ్ళకి మేము వాక్యం చెప్తాం, కొంచెం సలహాలు ఇస్తాము. ఇది దేవుడి సన్నిధి. నాకు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర ఉన్నప్పుడు, ముఖేష్ నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ చేసి ఎక్కడున్నారా, చర్చ్లో ఉన్నావా నాకు చెప్పొచ్చి అంటే వాళ్ళ దృష్టిలో ఇది వాళ్ళకు రిచ్. నాకు 2-3 సార్లు నేను ఉన్నప్పుడు ముఖేష్ గారిని ఎక్కడున్నావు వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే చర్చ్లో ఉన్నాం. ఎంత మంచిగా అనిపించింది అంటే ఇది హౌసే, కానీ వాళ్ళ దృష్టిలో ఇది ఏంటంట చర్చ్, దేవుని సన్నిధి. ప్రియులరా, దేవుని సన్నిధిని నీ ఆవరణంలో మనం 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చొని పాటలు పాడి వాక్యం విని కొద్దిసేపు ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డలతో కొద్దిగా సహవాసంగా కలిసి మాట్లాడి ఎలా ఉన్నారో ఎంత రిఫ్రెషింగ్ ఉంటుంది, ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. జీవితం అంటే డబ్బేనా? జీవితం అంటే ఎప్పుడు పనిచేయడమేనా? జీవితం అంటే ఒకటి సంపాదననా? జీవితం అంటే ఒకటి ఫ్రెండ్ సర్కిల్నా? జీవితం అంటే ఒకటి డిన్నర్ లంచ్ అవుట్ సైడ్కి వెళ్ళడమా? నో. జీవితం అంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడం కానీ అదొక జీవితంలో ఒక భాగం. అన్న అనే ఒక స్త్రీ ఉండేదంట ప్రియులరా. ఆమె పెళ్ళైన కొద్ది సంవత్సరాల్లో ఆమె భర్త చనిపోయాడు. చిన్న వయసులోనే స్త్రీల ఆమె భర్త చనిపోయాడు. ఆమె ఏం చేసింది తెలుసా అండి? లూకా సువార్త. ప్లీజ్ టర్న్ విత్ మీ లూక్స్ గాస్పెల్ 2వ అధ్యాయము, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 2. ఈమె తన భర్త చనిపోయిన తర్వాత ఏం చేసిందంటే చూద్దాం ప్రియులరా. 2వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతాను, అందరు గమనించండి. 2:36. ఈమె భర్త చనిపోయిన తర్వాత ఏం చేసింది? 36 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. మరియు ఆషేరు గోత్రికురాలును పనుగేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యకత్వము మొదలు 7 ఏళ్ళు పెరుగుడితో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు అది అక్కడ సేవ చేయుచుండెను. వినోద్ గారు, రేయింబగులు 84 సంవత్సరాల వరకు. ఆమె భర్త ఎప్పుడు చనిపోయిందో మనకు అక్కడ క్లియర్ గా లేదు. పెళ్ళైన కొద్ది రోజులే భర్తతో కాపురం ఉండి తర్వాత ఉంది ఆమె పెళ్ళి చనిపోయినట్టున్నాడు. దేవుని మందిరంలో 84 సంవత్సరాలు ఆనే ఉంటూ ప్రాబబ్లీ సేవ ఉపవాసం చేసుకుంటూ ఎప్పుడు ఆయన ఆ మందిరం కడుక్కుంటూ ఆ మందిరం తుడుచుకుంటూ ఓకే ఆ పని ఆ టేబుల్ పెట్టడం అది చేయడం మొత్తం ఆమె చేసేదంటే ఎంత ధన్యురాలు కదా. ఆమె చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చమ్మా? దేవుని రాజ్యానికి వెళ్ళి ఉంటుంది కదా. ఆయన సన్నిధికి వెళ్తే చాలు, ఆయన మందిరానికి వెళ్తే చాలు, ఆ 2 గంటలు వాక్యం వింటుంటే చాలు. మన ఇళ్ళలో మనం ఇంత ఫ్రీగా ఉండలేము ప్రియుల. మన భర్త, మన భార్య, పిల్లలు ఏదో ఒక టాపిక్ కానీ ప్రియుల మనం దేవుని సన్నిధికి వచ్చి ఆ 2 గంటలు వేరే ఏ పని ఉండదు. ఈరోజు నేను నమ్ముతాను లేదో, ఈరోజు వర్షం పడుతుందని మా మిస్సెస్ తో అమ్మ ఈరోజు క్యాన్సిల్ చేద్దామంటే అమ్మ మాట్లాడింది, బాబు మనం సేవకులము, దేవుడు మళ్ళీ ఈ పనికే పెట్టిండు, మనమే క్యాన్సిల్ చేసి పెట్టుకుంటాను. నేను చాలా ఎంకరేజింగ్ అయింది. అవసరం లేదు, ఎంత వర్షం పడి పెడదామని చెప్పేసి నేను అప్పుడు కొద్దిగా లేటే పంపాను మెసేజ్. సో ఆ రకంగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం కూర్చున్న 2 గంటలు, మేము 3 గంటలు, ఒక్కోసారి 3.5 గంటలు మనం కూర్చున్నప్పుడు మన మైండ్ అంతా ఫ్రెష్ అయితే ప్రియుల పాపాలు ఒప్పుకునే అవకాశం ఉంటుంది. అయ్యో పశ్చాత్తాపడే అవకాశం ఉంటుంది. ఆయన సన్నిధిలో తప్ప మనం మన సొంత ఇళ్లలో అంత ఫ్రీగా ఉండలేము ప్రియుల. సో అందుకనే దేవా నీ ఆవరణంలో ఆయన నీ చేతి ఎన్నుకున్నవారు, నీ ఆవరణంలో నీ మందిరంలో నీ సేవ చేయువారు ధన్యులు. ప్రతాప్ బ్రదర్ ఎంతో దూరం ఉంటాడండి, ఎంత విశాల దాటి లోపలికి వెళ్ళాల. ఆయన ప్రతి గురువారం ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే
he comes to the వినోద్ గారు అండ్ ఆల్మోస్ట్ మణికొండ నుంచి ఎవ్రీ థర్స్డే ఎవ్రీ సండే కుటుంబంతో అది ప్రియులారా. అంటే అందరూ వస్తున్నారు, ఈ దూరం ఉన్నవాడు వాళ్ళు తప్పించుకోవచ్చు కదా. నాకు దూరం ఉంది, వర్షం పడుతుంది, నాకేదో నా 6th సెన్స్ చెప్తున్నా వినోద్ గారు ఒకవేళ శీల పిల్లలు రాకుండా ఆయన వస్తాడు అని నాకు ఒక 6th సెన్స్ చెప్తానే ఉంటాడు ప్రియులారా. అది ప్రియులారా, మనం ఎంతో దూరం అని ముఖ్యం కాదు. ఆయన సన్నిధిని మనం ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు చూడడా వద్దనగా బ్లెస్ చేస్తాడు, వద్దనగా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు అటువంటి వారిని. ఎందుకంటే ఆయన సన్నిధిని ప్రేమిస్తున్నారు. వీళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళకి మంచి డబ్బు ఉంది, కానీ దేవుడికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేవుడి మందిరానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎక్కడున్నావు బాగుంటే చర్చిలో ఉన్నాం అనేవారు, కానీ దేవుడు ఆశీర్వదించడం. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు కాదు, సైమన్ దగ్గర ఉన్నామా అని అనొచ్చు కదా. వాళ్ళు అనే మాట మేము చర్చిలో ఉన్నాము. నాకు ఆ మాట విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇది మనకు దేవుడి సన్నిధి ప్రియులరా, ఇది దేవుడి ఆవరణము కదా. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా దేవుడి సన్నిధి ఫీల్ గా. రెండో వాక్యం తీసుకుందామండి. ఈ రోజు మన వాక్యం ఏంటంటే ఆయన సన్నిధిలో ఎవరు ఎక్కువ సమయం గడుపుతారో వాళ్ళంతా ధన్యులు. సామ్స్ 84, కీర్తనల గ్రంథము 84:4. అన్న 84 సంవత్సరాలు ఆమె దేవుని సన్నిధిలో ఉండక ప్రియులరా సేవ చేసుకుంటున్నదంట. ఇప్పుడు మనం ఇంకొక వాక్యం తీసుకుందామా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 84:4. I will read 84:4. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. నీ మందిరమునందు నివసించువారు, చెప్పండి చెప్పండి అందరూ, నీ మందిరమునందు, అందరం చదువుదామండి. నీ మందిరమునందు నివసించువారు ఎవరు? ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. రెక్కి చదువునగా. Blessed are they that dwell in thy house. Blessed are they who dwell in thy house, thy house. They will be still praising thee. They will always praise you. నీ సన్నిధిలో నివసించువారు ధన్యులు, వాళ్ళు నిత్యం నిన్ను ఏం చేస్తుంటారు? స్తుతిస్తా ఉంటారు. చెప్పండి ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చే రీజన్ ఏంటంటే మనము దేవుణ్ణి స్తుతించడానికి. ప్రతాప్ తబలా వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తాడు. ఒక్కోసారి అనుష లీడ్ చేస్తుంది, ఒక్కోసారి మేఘన లీడ్ చేస్తుంది. దేవుడు మంచిగా పాటలు పాడే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు మనం అందరం వాళ్ళతో కూడి మనం పాడతాం కదా. వాళ్ళు మనం దేవుణ్ణి స్తుతించినట్టు కదరించి. నీ మందిరంలో నివసించేవారు ధన్యులు, నీ మందిరానికి వచ్చేవారు ధన్యులు. కనీసం ఆ 2-3 గంటలు కొద్దిగా భక్తిగా దేవుని వాక్యం వినగలుగుతాం ప్రియులరా. మీకు తెలుసో లేదు, ఒకప్పుడు ముస్లిమ్స్ హిందూస్లలో ప్రియులరా వాళ్ళ మందిరాలలో వాక్యం చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు మనమాతృ వాళ్ళని వాక్యం చెప్పడం ప్రారంభించారు. మనం ఎప్పుడైనా 24 గంటలు హిందూ టీవీస్ మనం వాక్యం చెప్పడం విన్నారా? ఈ మధ్య స్టార్ట్ అయినాయి కదా. ఎందుకంటే మొదటి నుంచి కానీ మనకు దేవుని వాక్యం రాయబడింది. ఆయన సన్నిధికి రావాలా, వాక్యం వినాలా, దేవుణ్ణి స్తుతించాలా. మందిరానికి వచ్చి ఊరికే పాటలు పాడడం ఒక్కటే కాదు, స్తుతించడం ఒక్కటే కాదు, దేవుని వాక్యాన్ని కానీ ధ్యానించాలా, వినాలా, ప్రార్థన చెయ్యాలా, స్తుతించాలా, అందరితో సహవాసం కలవాలా, మనం ప్రభురాత్రి బలలో పాలు పొందాలా, ఇవన్నీ చేయాలి. అందుకే మనం దేవుని సన్నిధికి వస్తాం. నీ మందిరంలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ ఆవరణంలో నీ చేత ఏర్పరచుకున్న వారు ధన్యులు ప్రభువా. నీ చేత వాళ్ళు ఏర్పరచుకున్నారు. మన మధ్య పరిమళ ఉంది, ఆమె ఇప్పుడు తీర్మానం తీసుకున్నది ఏమని, నేను చనిపోయే వరకు ప్రభురాత్రి వల్ల నేనే చేస్తాను. ప్రతి వారం ఆమె రొట్టె నేను చెప్తున్నా, అట్లా ప్రతి ఒక్కొక్కరు ప్రతి సిస్టర్స్ ప్రతి బ్రదర్స్ నేనే ఏదైనా చేస్తా, నేను ఊడుస్తా, చర్చ్ అయిన వెంటనే నేను ఊడుస్తా, లేకపోతే చర్చ్ అయిన వెంటనే నేను చేతులు ఎత్తేస్తా, లేకపోతే ఈ వారం నేను కొద్దిగా ముందు వచ్చి నేను కార్పెట్. ఇది నా కొరకు చేయట్లేదు, నేను మీ కొరకు చేయట్లేదు. మనం ఎవరి కొరకు చేస్తున్నాము? దేవుడి కొరకు చేస్తున్నాం. అవునా కదా ప్రియులు? ఇంకొకళ్ళు వచ్చి, లేదు బ్రదర్ ఈ వారము నేను ఊడుస్తా, లేదు బ్రదర్ ఈ వారం నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ వాళ్ళే ముందు వచ్చి వాళ్ళే చేయాలి. ప్రియులు
నీ సన్నిధిని ప్రేమించేవారు, నీ ఆవరణను ప్రేమించి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించేవారు ఎవరంటమ్మా? ధన్యులు. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు రేవంత్, రోహిత్ వీళ్ళు రెగ్యులర్గా చిన్న వాళ్ళే ఫస్ట్ మొత్తం దగ్గర ఐ థింక్ సునీల్ అనిల్ కదా, సునీల్ లాజరస్ బ్రదర్ పిల్లలు వాళ్ళు వచ్చి మొత్తం పొద్దున్న వచ్చి అంతా చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఉండగానే రేవంత్, రోహిత్ తయారయ్యారు. వాళ్ళు వచ్చి రెగ్యులర్ గా అనుష రెగ్యులర్ చేసేవాళ్ళు. తర్వాత ముఖేష్, మేఘన తయారయ్యారు. దాని తర్వాత రిచ్చి స్టార్ట్ అయ్యారు కదా. అలా వాళ్ళకు ఒక బ్యాచ్ పోయినా ఇంకో బ్యాచ్ తీసుకుంటారు. కానీ ఆయన సన్నిధి ఈ నాపరం చేస్తున్నావా? మీ ఆవరణం నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను నా కొరకు చేయట్లేదు. నేను మీ కొరకు చేస్తున్నానా? ఎవరి కొరకు చేస్తున్నాను? దేవుడు మానవ సేవే మాధవ సేవ. మీరు వాళ్ళు చేశారు, నాకు చేస్తున్నారు. సో అందరూ మన థాట్ ఉండాలండి. నేను దేవుడి సన్నిధికి వచ్చి దేవుడు సేవ చేయడానికి. నేను చీరలు ఎత్తేది, చీరలు వేసేది, కార్పెట్లు వేసేది, ఊడ్చేది, కింద ఎవరన్నా కడిగే ఒక్కళ్ళే చేయకూడదు. ప్రతి ఒక్కళ్ళు చేస్తే మనకు ఆశీర్వాదం. ఊరికే అటు వచ్చి అటు వెళ్ళిపోయారు అనుకోండి, మేమన్నా మనం దేవుని కొరకు ఎవరు చేసినట్టు ఉంటుందా? చెప్పండి ప్రియులు, మనం ఎవరు చేసినట్టు ఉంటుందా? మనం ఉండొచ్చు ఆఫీసర్స్, మన పెద్ద ఐఏఎస్, ఐపీఎస్ లేకుంటే పెద్ద ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం అలా ప్రవర్తిస్తామా? కదా ప్రియులు, మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనం అలా ప్రవర్తించాం. ఇది దేవుని సన్నిధి, నేను దేవుని వాలంటీర్గా నేను దేవుని స్తుతించాలి. ఇంకొక వాక్యం తీసుకుందాం ప్రియులరా. కీర్తనలు వెళ్దాం. 23వ అధ్యాయం, మనందరూ తెలుసు ఈ వాక్యం. కీర్తన 23వ అధ్యాయం తీయండి ప్రియులరా. ఏముంది కీర్తన 23వ అధ్యాయంలో? చెప్పండి ఎవరన్నా. యెహోవా నా. అందరం ఒకసారి తీసి మనం చదువుకుందాం ప్రియులరా. తెలుగున్న వాళ్ళందరూ ఒకసారి నాతో పాటు చదవదండి, మనకు ఆ వాక్యం గుర్తుంది కాబట్టి. తీసిన తర్వాత మీరు ఇంగ్లీష్ చదవండి నాన్న, మేము తెలుగులో చదువుతాము. సామ్స్ 23:1 నుంచి స్టార్ట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుడ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఈ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. సో ఇక్కడ చివరి వాక్యం ఏమో రాయబడ్డది? చిరకాలము నేను యెహోవా మందిరంలో నేను ఆ మాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఒక్కసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యెహోవా నా కాపరి అని మన మైండ్ లో ఆ కాపరి ఫిక్స్ వేసామనుకోండి, కృప సత్యము మనల్ని వెంబడిస్తాయి. మనం వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు, అవే మనల్ని. డబ్బు విల్ ఫాలో అస్, హెల్త్ విల్ ఫాలో అస్. ఆరోగ్యం మన ఎందుకు వస్తుందంట, సక్సెస్ మన ఎందుకు వస్తుందంట. మన పిల్లలు మంచి జ్ఞానంలో పెరుగుతారు, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. మనకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం రాదు. యెహోవా నా కాపరి అని మన దృష్టి పెట్టినప్పుడు, ఓకే, బైబిల్ రాయబడి కృపా సత్యములను వెంబడిస్తాయి. ఫైనాన్స్ విల్ ఫాలో మీ, హెల్త్ విల్ ఫాలో మీ, బ్లెస్సింగ్స్ విల్ ఫాలో మీ. దాని తర్వాత అవి నన్ను ఫాలో అయిన తర్వాత నేను ఊరుకుంటానా? ఏముంది చివరిలో? అది ఫాలో అయిన తర్వాత చిరకాలం నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. దేవా నీ సన్నిధిని ప్రేమించువారు ధన్యులైన వాక్యం. కీర్తనలు 122 ఏముంది? యెహోవా జనులు నాకు అన్నారు ఏమని? 122 తీసుకుందామండి. కీర్తన 122 అధ్యాయం, సామ్ 122. అందరం తీసిన తర్వాత నేను చదువుతాను.
ఏమనుందంటే ప్రియులరా, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశాను? చూశాను ప్రియులరా, ఇంగ్లీష్ లో ఐ వాజ్ గ్లాడ్ when they said unto me, come, let us go into the house of the Lord. అంతేనా మేఘనా? చదువునా? I was glad when they said to me, let us go into the house of the Lord. సో ఇక్కడ దేవుని సేవకుడు అంటాడు మనిషిలా, I was so glad when people said, come on, let us go to the house of the Lord. Hey, ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, ఈరోజు సండే సర్వీస్ ఉంది, పోదాము అని చెప్పినప్పుడు ఆయన దేవుడు ఎవరు రాశారో మనకు తెలియదు. ఐ వాజ్ సో గ్లాడ్, నేను సంతోషించాను. ఆయన వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పేది, ఈరోజు బైబిల్ స్టడీ పోదాం పదా, భార్య భర్తతో ఈరోజు బైబిల్ స్టడీ పదా, భర్త భార్యతో బైబిల్ స్టడీ ఉంది పదా, పిల్లలు తల్లిదండ్రులతో మమ్మీ ఎందుకు డాడీ ఎందుకు ఊరికే ఇంట్లో కూర్చోవడం పదం దేవుని సన్నిధికి. ఒక్కోసారి వాళ్ళు కొద్దిగా లేజీగా కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు చెప్పాలంట, డాడీ ఈరోజు మనం బైబిల్ స్టడీకి వెళ్ళలేదు పోదాం, ఒక్కడు చెప్తే చాలంట, వాళ్ళు ధృవీకరించలేరు. ఫ్యామిలీ ప్రేయర్ ఎప్పుడైనా మానుకుంటే ఒక్కళ్ళు ఉండాలంట, మమ్మీ ఈరోజు మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోలేదు, డాడీ ఫ్యామిలీ ప్రేయర్, బాబు ఈరోజు ఫ్యామిలీ చేసుకోలేదు. ఎవరిలో ఒక్కళ్ళు చెప్తే మనము కాదంటామా, తక్షణమే కూర్చొని మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం కదమ్మా. నాకు మన దేవతను కాల్ చేసి, బ్రదర్ కోవిడ్ నుంచి ఈ రోజు వరకు మిస్ కాకుండా ప్రతి రోజు మా ఇంట్లో నేను అంటే ఆయన చెప్పారు టెక్నాలజీ చేస్తుండొచ్చు, కానీ అట్ట మా అందరి కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా పిల్లలు. ఎవరు ఉన్నా రాకున్నా ఓకే, నేను ఒకసారి సేవకి వెళ్తా, మా మిస్సెస్ ప్రిన్సి కూర్చొని చేసుకుంటా. ఒక్కోసారి సండే ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు చేసుకుంటేవారు. అలా ప్రియులరా, ఎవరిని ఒక్కళ్ళు చెప్తే చాలు, తల్లిదండ్రులు మర్చిపోయారా, కొడుకుగా కూతురుగా మనం చెప్పాలి, డాడీ మమ్మీ ఈరోజు మనం ప్రేయర్ చేసుకోలేదు, ఈరోజు బైబిల్ స్టడీ పదానికి మన పిల్లలు మర్చిపోయారా, తల్లిగా మనం చెప్పాలి కదా. మరేమో బాబు బైబిల్ స్టడీకి వెళ్దాం రండి, భర్తకి చెప్పాలి, బాబు ఏం కాదు పద. ఒకసారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలా, పద. I was glad. I don't know who wrote the Psalm 122. 122 అక్షరం ఎవరు రాశారో తెలియదు, కానీ యెహోవా మందిరముకు వెళుదామని వాళ్ళు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించి హ్యాపీగా వచ్చాను కదా. నుంచి దేవుడు మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, వేరే రోజులు పెట్టుకోవాలి, కానీ ఆదివారం రోజు గురువారం రోజు ఎంత బిజీగా ఉన్నా ఆ 7 నుంచి 9 వరకు, ఆ 9:30 వరకు, ఆ 10 వరకు, ఆ 3 గంటలు మన దేవుడి సన్నిధిలో సమయం గడుపుతుంది. ఎంతో బాగుంటుంది కదా. మన ఫంక్షన్లకు వెళ్తాము, రాత్రి 12 గంటల వరకు ఉంటాం, మనం బైబిల్ స్టడీ అంతసేపు ఉంటాం కదా. మాక్సిమం 9, నేనైతే 9కే అయిపిస్తున్నాను. తర్వాత ఉండేటోళ్ళు కోసేపు ఉండి స్నాక్స్ ఇది మాట ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. చాలా ఫెలోషిప్ లో ఇటు ఇంకో మాట్లాడుతూ వెళ్ళిపోతూనే ఉంటారు ఇప్పుడు కదా. మనం అట్ట కాదు కదా వినోద్, మనం కూర్చొని అందరితో టైం స్పెండ్ చేసి మాట్లాడి ప్రైజ్ లో చెప్పుకొని మీరు ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు ప్రైజ్, ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. అది దేవునికి కావాల్సింది. ఒకరికొకరు సహాయకరంగా, ఒకరికొకరు మన హెల్ప్ఫుల్గా ఉంటూ కదానికి. సో దేవుని ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమించి వాళ్ళంతా ధన్యులంట. చిన్న బాలుడు వాళ్ళ మమ్మీ మందిరంలో వదిలేసింది ఆయన, సామ్యూయల్, హన్నా కదా. సునీత గారు పిల్లలు లేరు, ఆమె గుడ్రాలుగా ఉండే, ఎప్పుడు ఏడ్చేది, దేవా నాకు పిల్లల్ని అనుగ్రహించండి. లాస్ట్ దేవుడు ఆమె కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని పేరు ఏం పేరు? సమూయేలు. ఆమె ఏం చేసిందంట, ప్రభువా ఇతడు బ్రతికిన రోజులు నీ సేవకు నేను వదిలేస్తా. అప్పుడప్పుడు శ్రీలేఖ సిస్టర్ నేను చెప్పానండి మా వాడికి రమ్మని, ఎప్పుడైనా దూరం బయటకు వెళ్తే చెప్పాను నేను రమ్మని. ఎంత మంచిగా అనిపిస్తుంది నాకు ఆ మాట. ఒక తల్లిగా ఓకే, మనం వాళ్ళకి చెప్పినప్పుడు, ఆయన సన్నిధికి రమ్మన్నప్పుడు ఓకే, అన్న ఒక తల్లిగా కొడుకును వదిలేసిందంట.
నేను చెప్పాను కదా మా కూతురుకు రమ్మని, మా బాబుకి చెప్పాను, నేను మా మమ్మీకి చెప్పాను, మా హస్బెండ్కి చెప్పాను రమ్మని, కానీ వాళ్ళు రాలేదు. చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కళ్ళు ఉన్నారు ఆ ఫ్యామిలీలో కదా, వాళ్ళు రాకపోతే వాళ్ళు అనుకుంది ఎంకరేజ్ చేయడానికి ఒకళ్ళు ఉన్నారు కదా. సుప్త గారు ఎంకరేజ్ చేయాలా మన భర్తను, మన పిల్లల్ని. రా బాబు ఏం కాదు, అందరు మనోళ్ళే. ఈరోజు మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆయన యొక్క మందిరాన్ని, ఆవరణను ప్రేమించే వాళ్ళంతా ఎవరంటమ్మా? ఆయన సన్నిధికి వస్తే పాటలు పాడుకోవచ్చు, గంట సేపు వాక్యం వినొచ్చు, ఒక అరగంట సేపు ఆరాధించుకోవచ్చు, ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చు, అందరితో కలిసి మన సావాసం ఉండొచ్చు. వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం. సమీర్ చిన్నోడండి, మేబీ ఈయన ఏజ్ ఉండి ఉండొచ్చు అనుకుంటున్నా, అప్పుడు నుంచే స్టార్ట్ అయిందంట. 1 Samuel chapter 3 తీసుకుందామా? సమీర్ గ్రంథము, మొదటి సమీర్ గ్రంథము 3వ అధ్యాయము చదువుదామా ప్రియులు ఒక్కసారి ఆ వాక్యము. ఆ చిన్న పిల్లోడు, ఆయన ఏజ్ ఎంత అండి? ఈజ్ అ వెరీ స్మాల్ బాయ్. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాను, గమనించండి. మేము 2:26 ఒకసారి చూసుకుందామా? బాలుడగు సమూయేలు ఇంకాను ఎదుగుచు యెహోవా దయనందుచు మనుషుల దయందును యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్చుచుండెను. 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షముట అరుదు, ప్రత్యక్షము తరచుగా దర్శించలేదు ఆ కాలముందు. ఓకే, సో పిల్లల బాలుడు ఒక సమయంలో చిన్నోడు మా ఇంకా ఈ వాజ్ స్మాల్ బాయ్ షీలా ఏం చేస్తున్నాడంట? చీనా దేవుడి సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడంట. కానీ ఈ వాజ్ అ లిటిల్ బాయ్, మేబీ లైక్ యువర్ బ్రదర్. మేము దగ్గర కొద్దిగా పెద్ద ఉండొచ్చు. ఆడ ఎవరున్నాడు మందిరంలో? ఏలి అని ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన పెద్దోడు, ఆయన కళ్ళు కనపడవు, లా ఉన్నాడు కొద్దిగా పాపం. సామాన్యంగా ఆ రోజుల్లో సేవ చేసేవాళ్ళు కొద్దిగా లా ఉండేవారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఈ యొక్క బలులు, ఒక గొర్రెను తెచ్చారనుకోండి, దాన్ని సగం కోసేసి కదా సగం కాల్చేవారు, తక్కిన సగము వీళ్ళు యాజకులు తీసుకెళ్లేవారు వాళ్ళ ఫ్యామిలీకి. సో నాన్ వెజ్ తిని కొద్దిగా లా ఉండేవారు ప్రియులరా. సో ఈయన కొద్దిగా నడవడం కొద్దిగా ఇబ్బంది ఉండేది, కానీ శామ్యూయల్ ఆడ ఉండి ఆయన పరిచర్య సేవ చేస్తున్నాడు. ప్రాబ్లీ అన్నం తిన్న వెంటనే నీళ్ళు ఇవ్వడము, లేకపోతే ప్లేట్ ఎత్తియడము, స్నానం చేసేటప్పుడు టవల్ ఇవ్వడము, ఇట్లాంటి సేవ చేసేవాడు. అది కాకుండా మందిరంలో ఆఫరింగ్ బాక్స్ ఎంచడము, చైర్లు ఎత్తేయడము, కార్పెట్లు ఎత్తడము, కార్పెట్లు పరవడము, ఇలాంటి సేవ ఆయన చేసేవాడు. చిన్నవాడు బాలుడు. సరే ఆయన ఏజ్ కాకుండా ఒక 5 సంవత్సరాలు అందాం, ఒక 6 సంవత్సరాలు వేసుకుందాం, 10 అనుకుందాం. చిన్న వయసులోనే ప్రియులరా, అది వాళ్ళ మమ్మీ కమిట్మెంట్. నేను నాయన నా కుమారుని నేను మీకు తిరిగి ఇస్తాను. తర్వాత దేవుడు ఏం చేశాడంటారు? ఆయనమ్మా అన్నాను మళ్ళా కనికరించి ఆమెకు మళ్ళా కొత్త ఆల్ టుగెదర్ ఆయన ఆమెకు 3 కుమారులు 3 కుమార్తెలు, అయితే 2 కుమార్తెలు 4 కుమారులు, తర్వాత 5 మంది పిల్లలు పుట్టారు. చూడండి ఆ వాక్యం ప్రియులరా, టోటల్ ఎంతమంది పిల్లలు ఆయనకు? 2వ అధ్యాయం 19 వచనమండి. 18. బాలుడైన సమయంలో నారతో చేయబడిన ఏఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయించును. వారి తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనుటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చు వచ్చును. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానం ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా ఆజ్ఞను దర్శింపగా
ఆమె గర్భవతి అయి 3 కుమారులు 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడు సమయంలో యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇప్పుడు చెప్పండి పిల్లరా, టోటల్ గా హన్నాకు ఎంతమంది పిల్లలు? 4 కుమారులు 2. చాలా మందికి హన్నాకు ఒక్కడే కొడుకు అనుకుంటారు, కానీ ఎంతమంది మొత్తము? టోటల్ 6 కదా. 4 బాయ్స్. సామ్యుయల్ ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు 3 కుమారులు అని ఉంది. అంటే అర్థం ఏంటి? ఈ 3 ప్లస్ సామ్యుయల్ ఎంతమంది? 2 కూతురు. ఆల్ టుగెదర్ 6 మంది పిల్లలు. ఒక దేవుడు సేవకుడు దావీదు రాస్తాడు, ఏమంటాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు దేవా నేను నీ కొరకు ఆశించుచున్నాను. జింక, దుప్పి ఇంత గడ్డి తింటదంట, పోయి నీళ్ళు తాగుతాడంట. ఇంత గడ్డి తింటదంట, కడుపు నిండా నీళ్ళు తాగుతాడంట. మళ్ళీ ఎంత వచ్చి ఇంత గడ్డి తింటదంట, దాని కడుపు అంతా నీళ్ళతో నిండి ఉంటుంది. అందుకే సింహాలు ఏం చేస్తాయంటే ఈ నీళ్ళ దగ్గరకు వస్తాయి, ఎందుకంటే వీటికి ఈజీగా ఈ యొక్క జింకలు దొరుకుతాయి. దుప్పి. సో దేవుని సన్నిధిని ఐ అప్రిషియేట్ యువర్ ఆకాష్. ఈ మధ్య ఆయన అంత మిలిటరీ దాంట్లో ఉంటూ కానీ వాళ్ళ చిన్న పాపలు వేసుకొని వస్తున్నాడు. ప్రతి ఒక్కరు అలాగే ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమిస్తాం, వస్తాం. వర్షం పడుతున్న రాయలమ్మ పరిమళ ఫ్యామిలీ అండ్ మన మరియమ్మ గారు, వినోద్ వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్ శ్రీలేఖ వాళ్ళ ఫ్యామిలీ, సిస్టర్ సునీత ఫ్యామిలీ, ఆకాష్, ప్రతాప్, రాయలమ్మోళ్ళు ఇంత చక్కగా ఈరోజు నాకు చాలా మంచి మ్యాక్సిమం అనుకున్నా ఈరోజు వర్షం పడుతుంది, ఎవరు రాకపోవచ్చు. మా శ్రీలేఖ సిస్టర్ గారు ఆఫీస్ నుంచి వచ్చి ఇంటికి వెళ్ళి ఆమె మళ్ళా దేవుని సన్నిధికి వస్తుంది. అలా ఉన్న కొద్ది మంది మనం ఆయన ప్రేమించి ఆయన సన్నిధిని ప్రేమిస్తే మనకు దీవెన. మన పిల్లలను మనం ఎంకరేజ్ చేసినట్టుంటుంది. మనం వస్తే మన పిల్లలు గ్యారెంటీ వస్తారు కదా. మనం బైబిల్ చదువుతూ మన పిల్లలు టీవీ చూసుకుంటారా? మనం ప్రేమ కూర్చుంటే వాళ్ళు టీవీ ఆన్ చేసుకుంటారో వాళ్ళు మనతో పాటు వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు మనం ప్రోత్సహించిన వారు అవుతాం. అందరం ప్రియులరా, ఆదివారం గురువారం మనకు వారానికి 2 ప్రోగ్రామ్స్. జనవరి 1కు ఏదో ఒక చిన్న లంచ్ ఉంటుంది, అంతేగాని నువ్వు వేరే ఏమైనా మనకు వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ కాన్ఫరెన్స్ అని, లేడీస్ మీటింగ్, జెంట్స్ మీటింగ్, యూత్ మీటింగ్, ఎవరో పెడుతున్నారు, మనం పెట్టకూడదు కదా. మన ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీని మనం ప్రభువులకు తేవడానికి ప్రయత్నం చేయాలి. మాకు ఎవరస్తులే కావాలా, మాకు స్త్రీలే కావాలా, మాకు లేడీసే కావాలా, ఇవన్నీ కరెక్ట్ కాదు ప్రియులరా. సో దేవుని సన్నిధి ఎవరు తల్లి చెప్పండి, ఈరోజు యెహోవా సన్నిధిని ఆయన ఆవరణములు ప్రేమించి ఆయన ఆవరణములకు వచ్చు వారందరూ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మనం కూర్చొని ఏదైనా పని ఏమైనా ఉంటే మనం చేసుకుని, మైక్ ఒకళ్ళు, కెమెరా ఒకళ్ళు కదా, చైర్లు ఒకళ్ళు, కార్పెట్లు ఒకళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మనం చేస్తే ఎంత బాగుంటుంది కదా. వచ్చి మనం గెస్ట్లమా చెప్పండి, మనం గెస్ట్ల హౌసెస్ ఉంటాయి కదా. వీఆర్ పార్ట్, మన క్రీస్తు శరీరంలో ఒక అవయం. వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఏ చిత్ర వేలో, ఏ చెయ్యో కదా, ఏ భుజమో, ఏ కాలో, ఏ నడుమో కదా ప్రియులరా. ఒక్కళ్ళే ఊడ్చుకుంటూ ఉంటే బాగుంటుందా? ఒక్కళ్ళే మనం చేసుకుంటే బాగుంటుందా? ప్రతి ఒక్కళ్ళు మనం ఇన్వాల్వ్ అయితే అది మనం ఇప్పుడు దేవుని సన్నిధి మనం ప్రేమించడము, ఉరికిన వాక్యం విని దేవుడిని స్తుతించడం కాదు, ఆయన సేవ కానీ చేయడం. జాక్ పూరన్ అనే ఒక ఆయన బెంగళూరులో ఉంటారండి. ఆయన వాళ్ళ చర్చ్కి నేను ఒకసారి ఒక 6 నెలలు వెళ్ళాను. మీరు నమ్ముతారు లేదో, అక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఒక గంట ముందు వచ్చి అమ్మ ఆ బాత్రూమ్లు, టాయిలెట్లు క్లీన్ చేయడం, చిన్న ప్లేట్ ఎత్తేస్తారు. వడ్డీయడం చాలా ఈజీ కదండి. వడ్డీయడం అందరూ వడ్డీస్తారు, కానీ చిన్న ప్లేట్లు ఎత్తడం చాలా కష్టం. నాకు ఇష్టం అండి. నేను వడ్డీయడం కంటే తిన్న ప్లేట్లు నీళ్ళు ఇవ్వడము అవి నాకు చాలా ఇష్టం. అన్నిటికంటే అదే బెస్ట్. అందరు తిని వెళ్ళిపోతారు, ఎవరు తీయాలా? అది మాకు పని కాదు లేదు.
అంటావా ప్రియులరా? చెప్పండి. మనకు భోజనాలు ఉన్నప్పుడు, స్నాక్స్ ఉన్నప్పుడు మనందరం తింటాం కదా ప్రియులరా. అందరి మీద ఒక పని చేసుకుంటే ఎవరు సేవ చేసినట్టు? దేవుడు సేవ చేసినట్టే కదా. నేను ఎప్పుడైనా వడ్డీయడం చూశారా మీరు? క్లాసులు చూశారు అనుకుంటాను. క్లాసులు తీస్తాను, పైన మొత్తం క్లీన్ చేస్తాను, ఆ క్లాసులు పేపర్లను తీస్తాను. వడ్డీయడం గ్రేట్ కాదు, ఏం చేయడం ముఖ్యమమ్మా? అనుష తిన్నయి తినడం. ఆమె ఆయన సన్నిధిలో అందరం ప్రేమిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ ఒక 2 నిమిషాలు కనిపిస్తున్నాం ప్రియులారా. ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నేను ప్రోత్సహిస్తున్నాను ఈరోజు. కీర్తనలు 54వ అధ్యాయంలో మనం చదివినట్టుగా యెహోవా 65వ అధ్యాయం 4 యెహోవా నీ ఆవరణను ఉండువారు, నువ్వు ఏర్పరచుకున్నవారు, నీ సేవ చేయవారు, నీ మందిరంలో ప్రేమించేవారు ధన్యులయ్యా. ఆయన సన్నిధికి వస్తే చాలు. మనం ఎవరు చర్చిలో ఉన్నాను, ఆ కాన్సెప్ట్ ఉంటే చాలండి. ఉండేది 2 రోజులే మనకు వారానికి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి అయిపోయిన తర్వాత మనం సేవ చేస్తే మనకు ఆశీర్వాదం అండి. యేసు ప్రభు అంటాడు, మీరు వాళ్ళు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే. అన్న 24 సంవత్సరాలు దేవుని సన్నిధిలో మందిరం అంతా పరిచర్య చేస్తుందంట భర్త చనిపోయిన తర్వాత. ఇప్పుడు మనకు ఆ స్టేజ్ అవసరం లేదు. మన భర్త ఉండగానే, మన భార్య ఉండగానే, మన తల్లిదండ్రులు ఉండగానే, మనం వారం ఒక రోజు వచ్చినప్పుడు కొద్దిగా ముందు వచ్చి, కొద్దిగా లేట్ వెళ్ళి ఆయన పని చేసుకుంటూ ఆయన వాక్యం విని, పాటలు పాడి ఆరాధించి, ప్రార్థన చేసి అందరితో కలిసి సావాసంగా ప్రేమగా ఇదే పరలోక రాజ్యం. ఇదే సిస్టమ్ ఉంటుందండి. కాంపిటీషన్స్ మీద మనం చేసుకోవాలి. నేను చేయాలా, నేను చేస్తా, నేను దేవుని కొరకు చేస్తున్నా, మనుషుల కొరకు అస్సలు కాదు ప్రియులరా. ముప్పై 5 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పిలిచాడు సేవకు. ఈ రోజు వరకు నేను ఆయన కొరకే చేస్తున్నాను. అట్లా నేను పరలోకానికి వెళ్ళి సింహాసనం ముందు ఏదో చేయట్లేదు, నేను మనుషులకు చేస్తున్నాను కాబట్టి నా హృదయపూర్వక నమ్ముతా అది నేను దేవుడికి చేస్తున్నాను. పరిశుద్ధుడా, దయగల ప్రభువా, థ్యాంక్ యూ. తిరిగి మా అందరితో మీరు మాట్లాడారు, మమ్మల్ని ప్రేరేపించారు, నీ వాక్యం ద్వారా మాకు అనేక సత్యాలు నేర్పించారు. యెహోవా, నీ ఆవరణంలో నీ సేవ చేయుటకు నువ్వు ఏర్పరచుకున్న వారు ధన్యులు అన్నారు ప్రభు. నీ ఆవరణను ప్రేమించేవారు ధన్యులు ప్రభు. వారు నిన్ను స్తుతించరు, వారు నీ వాక్యాన్ని ధ్యానించెదరు, వాళ్ళ జీవితాలలో మార్పు వస్తాయి, వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం జీవించెదరు, వాళ్ళు ప్రభు సేవ చేయుదురు. ప్రతి ఒక్కరు ప్రభు, ప్రతి కుటుంబస్తులు ప్రభు, కుటుంబంగా మేము సేవ చేయాలా, వ్యక్తిగతంగా మేము సేవ చేయాలా. ఇది నీ మందిరం ప్రభు. మేము గెస్టులం కామయ్యా, వచ్చాక వెళ్ళిపోవడానికి మేము నాయన గెస్టులం కామయ్యా. శరీరంలో మేము ఒక అవయవం ప్రభు. ఎవరో చెప్తే మేము చేయవలసిన వాళ్ళం కామయ్యా. మేము వాలంటరీగా చేస్తాం, నీ సేవని నిన్ను ప్రేమించి వస్తామయ్యా. ఇంట్లో కూర్చోము. కొద్దిమంది హీబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడినట్టయి, కొద్దిమంది సమాజం కూడి రావడం మానుకున్నట్టు మీరు మానుకోవద్దు అని మీ వాక్యంలో ఉంది. ఎంతో మంది నీ సన్నిధిని ప్రేమించక అలిగి, వేరొకళ్ళ మీద కోపపడి, వేరొకళ్ళ మీద అలిగి, వాళ్ళకున్న ఈగో ప్రాబ్లంతో ఎక్కడికెళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళ పిల్లలు పాడు చేస్తున్నారు, వాళ్ళు పాడవుతున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి. మా సంఘంలో అలా ఎవరు తయారు కాకూడదు ప్రభు. మేము నీ సన్నిధికి రావాలి, ఏదేమైనా నీ సన్నిధికి రావాలి, నీ వాక్యం వినాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ప్రేమించాలి. మా అందరికి సాయం చేయండి ప్రభు. ఎంత చక్కగా రాయబడ్డది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగులు, పంచిక గల చోట్లలో ఆయనను పరుడ చేయించున్నాడు అని చెప్పి చివరికి కృపాసత్యములు నన్ను వెంబడించును. నా చిరకాలం నేను యెహోవా మందిరంలో
నివాసం చేస్తాను. అన్న 38 సంవత్సరాలు నీ సన్నిధిలో నివాసం చేసి, సమయలు చిన్న వయసులోనే నీ సన్నిధిలో నీ మందిరంలోనే ఉండి నీ సేవ చేశారు. మేము నాయన ఈరోజు మా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు మేమందరం నీ సన్నిధి ఎప్పుడు రావాలి, నీ వాక్యాన్ని వినాలి, నిన్ను స్తుతించాలా, సేవ చేయాలా, మందిరంలో ఏదో ఒక పని మేము నాయన పర్మనెంట్గా చేయాలి ప్రభు. మేము గెస్ట్ల మాదిరి ఉండకూడదు ప్రభు. మీరు అంత గమనిస్తున్నారు. మేము అవయవం కాబట్టి మా శరీరంలో ప్రతి అవయవం ప్రభు నాయన మీ యొక్క మందిరంలో మేమందరం ఒక అవయవాన్ని మేము భావించి ముందుకెళ్ళి కృపను దయచేసి, ఇదిగో దూర ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని, దగ్గర ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. తిరిగి అందరూ వెళ్తుండగా సంతోషంగా వారి గృహాలు వచ్చేటట్టు సాయం చేయండి ప్రభు. ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ మీరు సాయం చేయండి. ఎవరెవరికైతే అనారోగ్యం ఉందో వాళ్ళందరినీ ముట్టండి మా సంఘంలో ప్రభు. ఎవరెవరైతే ప్రభు చదువుకుంటున్నారో వాళ్ళందరూ చక్కగా చదువుకొని పాస్ అయ్యే కృపను వాళ్ళకి దయచేయండి ప్రభు. ఎవరెవరికి పెళ్లిళ్ళు కావాలో సరైన సమయంలో వాళ్ళకి పెళ్లి ఒట్టుకునే కృపను దయచేయండి. ఎవరెవరికి అప్పులు ఉన్నాయో అవన్నీ తీర్చండి ప్రభు. ఎవరు అప్పులతో టెన్షన్ పడకూడదు. ఎవరికి ఉద్యోగాలు దొరకాలో సరైన సమయంలో వాళ్ళకి ఉద్యోగాలు దొరకటంలో సాయం చేయండి. కృపను దయచేయండి ప్రభు. మా యవనస్తులు, మా పిల్లలు, మా పెద్దలు అందరూ మా సంఘం మీ సన్నిధికి వచ్చి మా సంఘం నుండి ప్రతి ఒక్కరు పేరు పేరు దీవించి భార్య, భర్త, పిల్లలు కుటుంబంగా వచ్చి నీలో ఎదిగే ఒక కృపను మా అందరికీ దయచేయండి ప్రభు. యెహోషువ అన్నట్టుగా నేనును నా ఇంటి వారును యెహోవా చేసే ఒక్కళ్ళు కాదు, కుటుంబం అంతా రావాలి, కుటుంబం అంతని సేవ చేయాలి. అది ధన్యత. కొర్నేలియస్ తన ఇంటి వారందరూ దేవునికి సేవ చేశారు, దేవునికి భయభక్తులు కలిగి జీవించారు. అలాంటి కృపను మా అందరికీ ఇవ్వండి. మా దేశంలో శాంతి సమాధానం ఇవ్వండి. మా నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. మా ప్రభుత్వాలకు వాళ్ళు తీసుకునే తీర్మానాల్లో మీరే తోడు నడిపించండి. థ్యాంక్ యూ ప్రభు. మాకు మందిరం కొరకు స్థలం ఇవ్వండి ప్రభు. మీ చిత్తమైతే మేమందరం కూడి గణపరచుకు సాయం చేయండి. మా సంఘానికి కొత్త కొత్త ఆత్మలు నడిపించండి ప్రభు. ఉన్నవాళ్ళు స్థిరంగా ఉండే కృపను దయచేయండి ప్రభు. అలిగిపోయిన వాడు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు కృపను దయచేయండి ప్రభు. వచ్చింది సన్నిధిలో తగ్గించుకొని వాక్యం ఎదిగే కృపను వారికి దయచేయండి. తిరిగి బిడ్డలందరూ క్షేమంగా వారి ఇల్లు చేరువరకు తోడు నడిపించమని, వచ్చి ఆదివారం మరలా నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాకు మంచి అవకాశాన్ని కలిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించి మన కుటుంబాలకు సకల భక్తులకు ఇప్పుడు సదాకాలం తోడైన కాక. ఆమేన్. 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 అందరికి ప్రైజ్ లార్డ్ ప్రియులారా, అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అమ్మా. నైస్ మీటింగ్. ఇవ్వండి. వర్షంలో వచ్చిన మీ అందరికీ దేవుడు మీ అందరికీ దీవించు.